హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ దోశ చేస్తున్నాను. ఎగ్ దోశ కోసం ఎగ్స్, దోశ పిండి చూడండి, దోశ పిండి అండి ఇది. ఇందులో ఒక కప్పులో నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. దోశ పైన ఎగ్స్ వేసుకొని ఈ పౌడర్ వేసేసుకుంటానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టేసుకున్నానండి, దోశ పెన్నము. ఇప్పుడు పిండి చూడండి ఇలా ఉండాలండి. దోశ పోసుకుందాము. నిదానంగా ఇలా రౌండ్ రౌండ్ తిప్పేసుకుంటూ దోశ వేసుకుందాము. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. దోశ వేగినాక తిప్పేసుకుందాము. తిప్పేసుకుందామండి. దోశ తిప్పేసుకున్నాను. మళ్ళీ ఇట్లా తిప్పినాక అప్పుడు ఎగ్ వేయాలండి దీనిపైన. ఇటు సైడ్ మనం ఎగ్ వేసుకుందామండి. చూడండి, దీన్ని ఇలా మొత్తం రౌండ్ చేసేద్దాము. దీనిపైన ఇప్పుడు మనం ఇక్కడ కలుపుకున్నాం కదండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఇది దీనిపైన ఇలా చల్లేసుకుందాం నిదానంగా. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎగ్ దోశను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం తిప్పేసుకుందాం. దీన్ని తిప్పేసుకుందామండి. ఇలా తిప్పేసుకుందాం. ఒక 2 minutes ఇలానే వదిలిపెట్టేద్దాం. ఎగ్ దోశ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.